ఈ నంబర్స్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీరు పొలిటికల్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో కూడా సక్సెస్ అవుతారు. ఏ నంబర్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఏ వ్యక్తి అయినా సరే పొలిటికల్గా సక్సెస్ కావాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉండాలండి. ఏ 3 అండి? 4, 3, 8 4 3 8 ఉండాలి. దీన్ని ఏమంటారు న్యూమరాలజీలో? ద థాట్ ప్లేన్ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, థాట్ ప్లేన్. ఇటువంటి వ్యక్తి ఆలోచన విధానం చాలా చాలా బాగుంటుంది. ఎందుకు ఈ 3 నంబర్లు పొలిటికల్గా రావడానికి సక్సెస్ అవుతాయి? చూడండి, 8 నంబర్ చూడండి. 8 నంబర్ అంటే మనకు సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే 8 అంటే శని. శని దేనికి సింబల్? మనకు నీతి, న్యాయం, కార్యనిర్వహణ దక్షత, అడ్మినిస్ట్రేటివ్ పవర్. కాబట్టి ఎక్కువ మంది 8 వాళ్ళు పొలిటికల్ లీడర్లుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ప్రధాన మంత్రులుగా కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 8 నంబర్ సిరీస్. కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 8 నంబర్ సిరీస్. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 8 నంబర్ సిరీస్. అదేవిధంగా మన్మోహన్ సింగ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 8 నంబర్ సిరీస్. వీళ్ళంతా 8లో ఉన్నారు. కాబట్టి 8 నంబర్ అనేది మీ పొలిటికల్ రంగ ప్రవేశానికి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్లో కానీ ఇయర్లో కానీ ఎక్కడైనా 8 నంబర్ ఉంటే చాలా చాలా సక్సెస్ఫుల్గా పొలిటికల్ లీడర్గా రాణిస్తారు. కాబట్టి ఆల్రెడీ మనకున్న ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు అంతా 8 నంబర్లో ఉన్నవాళ్ళే. మనకు కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు మనకు 10 సంవత్సరాలుగా పరిపాలించాలనుకున్న ఒక లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ కూడా 8 నంబర్ సిరీసే. దీన్ని బట్టి మీకు తెలుస్తున్నది ఏమిటి? 8వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు తప్పకుండా రాజకీయంలో రాజయోగం పడుతుంది. అదేవిధంగా 3వ నంబర్ అండి. మీరు ఏ రంగంలో అయినా చూసుకోండి, మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, ఒక పెళ్లి చేయాలన్నా, ఇంట్లో ఒక శుభకార్యం చేయాలన్నా మీకు గురుబలం ఉండాలి. మీరు రాజకీయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మీ మీద గురుబలం ఉంటే 100% సక్సెస్ అవుతారు. గురుబలం ఇచ్చేది ఎవరు? మీ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ ఇస్తుంది. కాబట్టి 3వ నంబర్ కూడా తప్పకుండా ఉండాలి. చిట్ట చివరికి 4వ నంబర్. 4వ నంబర్ దేనికి సింబల్? ద డిసిప్లిన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఒక వ్యక్తి పొలిటికల్ లీడర్గా వెళ్ళాలంటే డిసిప్లిన్ ఉండాలి, ఆర్గనైజేషన్ పవర్ కూడా ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు, ఎంతో లక్షల మంది ప్రజలు ఉంటారు. అటువంటి వాళ్లకు మీరు డిసిప్లిన్ లేకపోయినా, ఆర్గనైజేషన్ పవర్ లేకపోయినా ఏదో ఒక దశలో కుప్పకూలే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 నంబర్లు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే పొలిటికల్గా మీరు సక్సెస్ అవుతారు, ఎటువంటి సందేహం లేదండి. ఇంకోటి, ఎవరైతే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ ఇయర్ గనక 8 వచ్చినా 4 వచ్చినా ఎలక్షన్లో నెగ్గుతారు. 100% ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తారు. పొలిటికల్ ఇయర్ ఎలా చూసుకోవాలి? మీ డేటు, మీ మంత్ని 2024తో ప్లస్ చేసి చూడండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 15వ తారీఖు పుట్టాడు, 5 మేలో పుట్టారు. 2024 ఎలా ఉండబోతుంది అంటే 15 + 5 20 + 8 28 అవుతుంది. 28 అయితే 1 నంబర్ వస్తుంది. 1 నంబర్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్. అలా ఎవరైతే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఎలక్షన్స్ లోకి వెళుతున్నారో మీ డేటు, మీ మంత్ని 2024లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ ఇయర్కి కంపారిజన్ చేసి చూసినప్పటికీ ఈ 3 నంబర్లు ఏది వచ్చినా మీరు సక్సెస్ అవుతారు. ఎలక్షన్కు మీరు వెళ్లే ముందో చెక్ చేసుకోవచ్చు మీరు గెలుస్తారా లేదా అనేది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని కూడినప్పుడు ఇయర్ని 2024ని ప్లస్ చేసి చూసినప్పుడు 2 వచ్చినా గెలవరు, 7 వచ్చినా గెలవరు, 9 వచ్చినా గెలవరు. ఈ 2, 7, 9 అనేది ఫెయిల్యూర్ ఇయర్స్. కాబట్టి ఎవరైతే ఎలక్షన్స్లోకి వెళుతున్నారో ఈ నంబర్లు గనక వస్తే కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పుడు రెమెడీ ఉందా గురువు గారు? రెమెడీ కూడా ఉంటుందండి. అది పర్సనల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుంది. కానీ మీ డేట్, మంత్, ప్రస్తుత కరెంట్ ఇయర్ని గనక మ్యాచ్ చేసి చూసినప్పుడు 1 వచ్చినా మీరు ఎలక్షన్లో గెలుస్తారు, 5 వచ్చినా గెలుస్తారు, 8 వచ్చినా గెలుస్తారు, 4 వచ్చినా గెలుస్తారు. 2, 7, 9 వస్తే మాత్రం గెలవరు. 2, 7, 9 రాకూడదు అనమాట. వస్తే ఎలక్షన్లో మీరు గెలవరు. ఇది సీక్రెట్, మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. చాలా మందికి తెలుస్తుంది ఎలక్షన్లో గెలుస్తామా లేదా అనేది.
ఈ కోడ్ కనుక మీరు జాగ్రత్తగా పట్టుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా 100% సక్సెస్ అవుతారండి. కాబట్టి పొలిటికల్గా 4, 3, 8 వెరీ 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 సక్సెస్ఫుల్. ఈ 3 నంబర్లు ఉంటే మీకు రాజకీయంలో రాజయోగం పడుతుంది. అయితే ఈ 5, 1 నంబర్ ప్రాముఖ్యత ఏంటి? పొలిటికల్గా వెళ్ళే వాళ్ళకి ఈ నంబర్ ప్రత్యేకత ఏంటి అంటే 1 నంబర్ అనేది సన్, సూర్య ప్రభావం ఉంటుంది. లీడర్ 1 నంబర్ అనేది లీడర్, రాజకీయ నాయకుడు ఒక లీడర్గా ఎదగాలి. కాబట్టి 19వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళ అందరికీ 1 నంబర్ పవర్ ఉంటుంది. కొంతమందికి 5వ నంబర్ ఉండదు. ఇప్పుడు 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 1 నంబర్ ఉంటుంది. ఇక్కడ మనకు కీ రోల్ ప్లే చేసేది ఏంటి? 5వ నంబర్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి 100% పొలిటికల్గా సక్సెస్ అవుతారు. 5వ నంబర్ అనేది మాస్టర్ కీ నంబర్. ఇటువంటి వ్యక్తులు ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ హెల్త్ కెరియర్ రిలేషన్లో ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు. కమ్యూనికేషన్ నంబర్, ఎందుకంటే మీరు పొలిటికల్గా ఉండాలంటే కమ్యూనికేట్ చేయాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి అర్థం కావాలి. మీరు సమాజానికి ఏ సేవ చేయాలనుకున్నారో క్లియర్గా చెప్పగలగాలి. ఇటువంటి పవర్ ఇచ్చేది 5వ నంబర్ ద్వారా ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పొలిటికల్ కెరియర్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అన్స్టాపబుల్ విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. ది పొలిటికల్ న్యూమరాలజీ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్లని క్లియర్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ జనసేన టీడీపీ అంటే ఈ 2 కలయిక ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రకారం చూస్తే ఈ 2 పార్టీలు కూడా వాళ్ళు కోయిలేషన్ ఉందండి. ఈ 2 కలిసి చేస్తున్నాయి. ఇవాళ ఫస్ట్ ఒక జాబితా రిలీజ్ చేశారండి. టీడీపీ అయితే 94 మందితో ఒక జాబితా ఇచ్చింది. జనసేనమో 5 మెంబర్స్తో ఇచ్చిందండి. టోటల్ 99 నంబర్. టోటల్ 99 అండి. అయితే ఇక్కడ చూడండి, 94 ఈజ్ నాట్ గుడ్ నంబర్. ఓకే. బట్ 5 నంబర్ ఈజ్ వెరీ వెరీ ఎక్సలెంట్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం మాస్టర్ కీ నంబర్ 5 అనేది. ఎప్పుడైతే 5 వచ్చి 94కి యాడ్ అయిందో దాని వైబ్రేషన్ 99కి పెరిగిందండి. 99 అనేది వెరీ 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 సక్సెస్ఫుల్, హై రేంజ్. అందుకోసం మీరు మార్కెట్లో కానీ ఎక్కడైనా ప్రైస్ ట్యాగ్ పెట్టేటప్పుడు 2999, 5999 పెడతారు. ఎందుకు? అది 0 కాకుండా 9 నంబర్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఈ ప్రకృతిలో ఉండే అనేక రహస్యాలు 9 నంబర్లోనే ఉంటాయి. మీరు చూడండి, నక్షత్రాలు 27, ఒక నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 అంటే 9 నంబరే. మనము నవమాసాలు, నవరంధ్రాలు, అదే విధంగా మీరు ఒక గ్లోబ్ని తీసుకుంటే అంటే 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 3 + 6 + 0 అయినా 9 నంబరే. కాబట్టి 9 ఈజ్ ఎ వెరీ 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 పవర్ఫుల్ నంబర్ అండి. ఈ విశ్వంలో ఉండే అనేక రహస్యాలు 9 నంబర్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ 99 అనే ఫిగర్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అక్కడ 99కి 5వ నంబర్ వచ్చి యాడ్ అయింది. జనసేన 5 సీట్లు. ఈ 5 సీట్లు ఈ 94 మందికి చాలా ప్లస్. ఈ 94 ఉన్నా కొంత ప్రమాదం ఉండేది, కానీ ఎప్పుడైతే 5 సీట్లు కలిపారో అప్పుడు ఇది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. న్యూమరాలజీలో 99 అనే నంబర్ విక్టరీ సింబల్ నంబర్. విక్టరీ సింబల్ ఇస్తుంది 9 నంబర్. అందుకోసం విజయం చేకూర్చే నంబర్. ఎక్కువ మంది 9ని ఎందుకు ఇష్టపడతారంటే ఏ నంబర్కి లేనటువంటి ప్రత్యేకత 9 నంబర్కి ఉంది. మీరు 9కి మిగతా ఏ నంబర్ యాడ్ చేసినా కూడా అదే వస్తుంది. చూడండి, 9 నంబర్కి మీరు 6 యాడ్ చేస్తే మళ్ళీ 6 వస్తుంది. 9 + 6 15 అంటే 1 + 5 6, కానీ 9 రాలేదు. కాబట్టి 9 ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ నంబర్ అనేది రాబోయే రోజుల్లో వాళ్లకు ఫేవరబుల్గా మారే అవకాశం ఉంటుంది. అది 99 వల్ల ఈ విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయ అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఆ పార్టీ ఓనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ 99 నంబర్కి గనక మ్యాచ్ అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అద్భుతాలు సృష్టించవచ్చు.